రేస్ బట్ ఏదైతే ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది సజీవ్. ఏం జరిగినా మనం మంచి కానీ మనం బలంగా నమ్ముతాయండి, అది మంచిగా జరుగుతుందండి. అది అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు నౌ హీ డైరెక్టెడ్. అదే చెప్తున్నా నేను. అప్పుడు జరుగుంటే వేరే వాళ్ళని ఎవరినో డైరెక్ట్ చేస్తుండే ఆయన ఫస్ట్ ఫిలింకి ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అండ్ తరుణ్ లైక్ బసీల్ వెరీ 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 గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిందే. ఈవెన్ మలయాళమే కాదు, మన అల్లు అర్జున్ గారు అక్కడ ఎంత ఫేమస్, బసీల్ జోసెఫ్ మనకి ఇక్కడ అంత ఫేమస్ అనమాట. సో తను చేసిన రోల్లో అంటే అక్కడ కూడా ఒక స్ట్రాంగ్ హెడ్ వెయిట్తో పాటు అండ్ మెయిల్ డామినేషన్తో పాటు ఇన్నోసెంట్తో పాటు ఒక భార్యకి భయపడే ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఈ రోల్లో. ఫర్ యూ లైక్ అఫ్కోర్స్ యూఆర్ వెరీ గుడ్ డైరెక్టర్, ఐ నో దట్. అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఉండిందా? నాకు ఐ న్యూ దట్ కంపారిజన్ అయితే పక్కా వస్తుందని. ఇంకోటి వాళ్ళ న్యూఆన్సెస్ చాలా వేరు ఉంటుంది, మనది వేరు ఉంటుంది అనే మైండ్ సెట్ తోటే దిగింది. మేజర్గా నేను అనుకుంది ఏంటి అంటే వెరీ క్లియర్లీ టు జస్ట్ సబ్మిట్ టు సజీవ్ అండ్ ప్రతి షార్ట్కి వాట్ ఎవర్ హీ సేస్ ఐమ్ ఐ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, బికాస్ హీల్ హ్యావ్ ది అల్టిమేట్ ఇది కదా. మళ్ళీ నేను ఒక ఆలు వేయడము, మళ్ళీ దాన్ని కంపేర్ చేసుకుంటూ మళ్ళీ దాని తర్వాత అసలు ఐ డెంట్ వాచ్ ది ఒరిజినల్ యాట్ ఆల్, అస్సలు చూడలేదు. ఐ డోంట్ థింక్ సజీవ్ ఆల్సో హ్యాడ్ ఎనీ రెఫరెన్స్. ఒక్కసారి అయిపోయిన తర్వాత వెన్ వీ వర్ ఆన్ సెట్ ఇట్ వాస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో అంత టైంకి ఐ థింక్ ఆన్ సెట్ ఎవరు గుర్తు చేసుకోలేదు కూడా. దే వర్ జస్ట్ ఫాలోయింగ్ ద స్క్రిప్ట్. జస్ట్ ఓం శాంతి శాంతి ఓం శాంతి శాంతి చేస్తున్నాము. ఓంకార్ నాయుడుకి కావాల్సిన ఇదేంది. ఇంకోటి ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నేను రఫ్ కట్ చూసిన దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ యుల్ హేట్ దిస్ క్యారెక్టర్ యాజ్ మచ్ ఒరిజినల్ వన్ అని అనిపిస్తుంది నాకు. ఒరిజినల్ వన్ లో కూడా నాట్ దట్ మచ్ చేంజ్. అవును, గ్రే క్యారెక్టర్ ఉంటుంది. అవును, అంతే ఒక పాయింట్ ఏంటి వీడు అనిపిస్తుంది, దాని తర్వాత అనిపిస్తుంది. అది ఏంటంటే కానీ బయట నుంచి చూసినప్పుడు ఆ తింగరతనం ఉంటుందనండి. సో అది ఆ తింగరతనం ఎలా వస్తుంది అంటే, ఒక మనిషి ఒకే ఊర్లో పెరిగి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఆ ప్రాంతంలో ఒక బావిలో ఒక కప్పలా ఉన్నప్పుడు మనం బయట నుంచి చూసినప్పుడు ఆ వే ఆఫ్ మాటలు మనకి కొన్ని సార్లు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇలాంటి అంటే వాడికి తెలియదండి, వాడు చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు. మన ఆపోజిట్ పర్సన్కి అది ఎలా ఉంటుంది అంటే తెంగరతనమో లేకపోతే వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు ఒక మూర్ఖుడా అని వస్తాయి చూసారండి. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ డిజైన్. సో బేసిల్ క్యారెక్టర్ కూడా ఇట్స్ నోవేర్. ఐ మీన్ చూసినప్పుడు ఓకే ప్రాబబ్లీ కేరళలో అట్లా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది కదా. ఈయన మీరు కలిసి ఉంటారు. బసిల్ జోసెఫ్ ఆర్ బేసిల్ జోసెఫ్? బేసిల్ జోసెఫ్ బసిల్ ఐ థింక్. బసిల్ ఇట్స్ లైక్ బసిల్ జోసెఫ్. No worries. I'm sorry. It's pronouns can be pronounced anyway. అయితే ఈ క్యారెక్టర్ వచ్చేసి మీరు ఆల్రెడీ కలిసి ఉంటారు. యూ వుడ్ హావ్ మెట్ హిమ్ సమ్వేర్, ఎక్కడో రియల్ లైఫ్లో. ఆల్ క్యారెక్టర్స్ తప్పకుండా మీరు గోల్డ్ వేసుకొని ఇట్లా కూర్చొని ఇట్లా రుబాబ్ చేసి చాలా మందిని చూసింటారు, ఈడేంద్ర అని అనుకుంటారు కదా. అది ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉంటారండి ఓంకార్ నాయుడు చాలా. ఆ షిఫ్ట్ ఎమోషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అది చేసినప్పుడు, సో దాంట్లో మీకు ఛాలెంజింగ్ అనిపించిందా ఫర్ యూ యాజ్ ఎన్ యాక్టర్గా? కొన్ని దగ్గర అనిపించింది, కొన్ని దగ్గర ఐ న్యూ ఐ వాజంట్ ఫీలింగ్ ఇట్ రియలీ స్ట్రాంగ్లీ. కొన్ని దగ్గర యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ ఇట్ కదా. కానీ ఎనీ డే నేను చెప్తున్నా బసిల్ జోసెఫ్ ఈజ్ అ వే బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ వర్క్ హీస్ డన్. అండ్ నేను చాలా పెట్టుకొని ఇట్లా చూసుకొని ఐ కీప్ ప్లేయింగ్ బ్యాక్ అండ్ లాఫింగ్. సో నాకు పర్సనలీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్ as much as I say. ఈవెన్ దో ఇప్పుడు బసిల్ కూర్చోబెట్టి అడిగినా తను కూడా లేదు, ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. బెటర్ ఏమో. కానీ నాకైతే 2-3 దగ్గర నాకు ఇంకా ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అంటే నాకు తెలిసి సజీవ్ విల్ ఆల్సో నో మేబీ కొన్ని దగ్గర ఆర్గానిక్గా రాలేదు అని నాకు అనిపించింది. బట్ హీఈస్ ఓకే ఎట్ ద టేక్. సో నేను ఐ సెడ్ ఓకే, నాట్ యువర్ మిస్టేక్, దట్స్ సజీవ్స్. ఐ డోంట్ నో, మేబీ స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు కూడా ఓకే అనిపించవచ్చు, అమేజింగ్ అనిపించవచ్చు. ఆడియన్స్ నిజంగా ఫీల్ వచ్చిందని అంటే అది డెఫినెట్లీ నా మిస్టేక్ అని ఐ అగ్రీ. బట్ రాదని నా కాన్ఫిడెంట్. రఫ్ కట్ చూసినప్పుడు అయితే నాకు ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్ లైక్ దట్. నాకైతే ఏమనిపించలేదు. యాజ్ అ పర్ఫార్మర్ వెన్ ఐ థాట్ ఆఫ్ ఇట్ 2-3 places ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్ అని అనిపించింది. ఇట్ వాస్ టఫ్ ఆల్సో. ఇంకోటి ద వేరియేషన్స్ దట్ దిస్ క్యారెక్టర్ హ్యాస్ ఇస్ హ్యూజ్. సో అదే చాలా ఉంటాయి.
అన్ని చేయాలి అంటే కష్టం. ఒక షేడ్లో ఉండే యాక్టర్స్ వేరు, మల్టీ షేడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. దగ్గర కింద పడి అమ్మ అని అంటారు కదా, అక్కడ నాకైతే పేలిపోయింది. నీకు గుర్తుందా నేను చెప్పేది? నాకు డౌట్ కూడా వచ్చింది అప్పుడు, అరే ఏంది ఇది సజీవ్ ఓకేనా అని అడుగుతూనే ఉన్నా నేను. బట్ గుడ్, ఆ నర్వస్నెస్ ఉండాలి మనకి. యాక్చువల్లీ ఇట్స్ సచ్ అ ఫన్ థింగ్ కదా, వీఆర్ సో లక్కీ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఆల్వేస్ ఒక సిచ్యువేషన్, ఒక సీన్ ఉంటుందండి. అదే ఆ సీన్లో ఏంటంటే అందుకే రియాక్షన్ ఏంటంటే వైఫ్ దగ్గర హ్యాపీగా కనిపించాలి, బట్ ఆడియన్స్కి చిన్న కన్నింగ్నెస్ కూడా తెలియాలన్నమాట. ఈ రెండు ఎక్స్ప్రెషన్ స్మైల్లోనే చూపించాలి. అంతే. ఇప్పుడు ఇది తరుణ్, ఒకసారి మనం ఇక్కడ ఏమన్నా చేద్దాం. నేను చేయలేను, నాకు రాదు, కొంచెం కన్నిక్తో కలిగిన, కొంచెం హ్యాపీనెస్తో కలిగి, కొంచెం నాకు రాదు. దేని ఆ సీన్ వచ్చినప్పుడు అంటే ఏలో చేస్తారు అది. మా టీంకి చెప్తూ ఉంటా, మా ఏడీస్ అందరూ మా టీంకి చెప్తూ ఉంటా, ఆ సీన్ గురించి వచ్చినప్పుడల్లా ఆ సీన్ గురించి అన్న రియాక్షన్ చూడరు, ఎలా ఇచ్చారు అసలు మామూలుగా ఉండదు అసలు. అంటే అది చాలా కిక్ ఇస్తుందండి. మనకి ఇది కదరా కావాల్సింది. అది ఏంటంటే చెప్తావు అంతే, నన్ను చేసి చూపించామంటే మనం చేయలేవు. అది నాది ఏ డైరెక్టర్ చేసి చూపించలేరేమో, చేయాలి అల్టిమేట్గా డైరెక్ట్ అదొక ఆర్ట్ వేసుకెళ్ళి చెప్పడం వేరు. జస్ట్ ఇదే విషయాన్ని చెప్పినప్పుడు నిజంగా అది మనం అనుకున్నది వచ్చినప్పుడు వస్తే చూడండి ఆ కిక్కు. ఆ కిక్కులు చాలా ఉన్నాయండి. ఇవాళ మీకు నో లంచ్ నో డిన్నర్ అనుకుని ఉంటారు సజీవ్ చాలా ప్లేసెస్లో. ఓకే, అలా అడిగితే చాలా సార్ అపోజ్. అండ్ ఈషా ఫర్ యూ లైక్ అలాంటి ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? చాలా లైక్ ఫర్ యూ. ద వన్ ఐ రిమెంబర్, ఎందుకంటే ఆమెకి షీ హ్యాస్ అ ఫియర్ ఆఫ్ స్విమ్మింగ్ అండ్ వాటర్. ఓకే, ఒక సీన్ అయితే ఉంది, చెప్పొచ్చా? ఏది అదే బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి సీన్ ఒకటి. అదే స్టాండింగ్ దేర్ అనమాట. ఆ రోజు అంటే యాక్చువల్లీ చాలా భయం. సారీ, యూ నరేట్ ద స్టోరీ, యూ నరేట్ ఇట్ వెరీ. నాకు నేను అక్కడ లేను కూడా, నాకు తెలుసు, నేను విన్నా అంతే. అంటే నన్ ఆఫ్ అస్ న్యూ దట్ షీ హ్యాడ్ అ ఫియర్ ఆఫ్ వాటర్ అంత ప్రామినెంట్గా మాకు తెలియదు. సజీవ్కి ఐడియా లేదు కంప్లీట్లీ, డైరెక్షన్ టీమ్ డిడ్ నో, దే వర్ డూయింగ్ ద జాబ్, ఆల్ ఆఫ్ దట్. మధ్యాహ్నం ఇట్లా చెమటలు గారుతుంది, రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేసి అందరు పనులు చేస్తున్నారు. అండ్ షీ వాస్ టైడ్ టు అ హార్నెస్, ఐ థింక్. ఆ హార్నెస్లో ఇట్లా అన్కంఫర్టబుల్ ఉంటుంది మొత్తం అక్కడ పట్టుకొని అట్లా అనుకుని నిలబడి. అండ్ ఉంచడానికి గ్రిప్ లేకుండే ప్రాపర్గా, అది ఇంతే ఉండింది కింద, దాని మీద కాలు పెడితే ఇట్లా నేను హబల్ అవుతుండే. అయితే ఫియర్ ఆఫ్ హైట్ అంత అవుతుంది. ఓకే, ఫియర్ ఆఫ్ వాటర్, దట్స్ ఆల్. అంటే దుంకితే నీకేం లేదా? ఫియర్ ఆఫ్ హైట్ నాకు తెలుసు తరుణ్ గారు లేదు, అలా స్కై డైవింగ్ కదా. సో ఫియర్ ఆఫ్ హైట్ నాకు కూడా లేదు, నేను స్కై డైవింగ్ చేశా. నాకు ఓన్లీ నీళ్ళతో భయం. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నేను కాలు పెట్టిన దగ్గర ప్రాపర్గా గ్రిప్ లేదు, ఇట్లా ఊగుతుండే నేను. సో ఇప్పుడు నేను పడిపోతే ఎట్లా వాటర్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి యాక్షన్ అనగానే సార్ చెప్తే. సో ఎలా ఎండ హెవీ. రిమెంబర్ షీ వాజ్ క్రైయింగ్, షీ వాజ్ ఇన్ టియర్స్. అప్పుడు నాకైతే గుర్తు, అప్పుడు వి ఆల్ ఫెల్ట్ ఓ షీ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ కదా అని. ఎవరు ఆ టైంకి అర్థం కాదు యాక్చువల్లీ. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ ఇట్ డన్ బికాజ్ ఒకసారి రోప్స్ అన్ని పెట్టేసిన తర్వాత అక్కడ అంత ట్రాఫిక్ అంతా ఆపి వీళ్ళు ఒక సైడ్ కూర్చొని ఐ థింక్ ఎన్ని షార్ట్స్ తీసుకున్నారు, ఎన్ని టేక్స్ అయినాయి. సో ఎండలో అదంతా నేనేంటంటే ఓకే అయిపోతుంది, దీని తర్వాత నువ్వు ఏడవచ్చు ఇంకా అయిపోతుంది. చాలా సివియర్ ఉండింది. అంటే చూడడానికి మాకు చాలా ఈజీగా ప్రశాంతంగా ఉంటుంది పాప్కార్న్ తింటూ, బట్ యా ఆ సిచ్యువేషన్స్ అన్ని దూకాలంటే దూకాలి, నుంచోవాలంటే నుంచోవాలి, స్విమ్ చేయాలంటే చెయ్యాలి. యాక్టర్స్ ఇవన్నీ చేయాలి కదా, మేము మాత్రం ఒకటే ప్లేస్ లో హ్యాపీగా పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. కాదు, ఇన్ఫాక్ట్ నేను డైరెక్షన్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు మానిటర్ వెనకాల కూర్చొని ఎందుకు రైడ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అదే అంతే కదా, ఇది చేయొచ్చు కదా అని ఛాన్సాలు అనుకున్నాను. అంటే ఐ అండర్ ఎస్టిమేటెడ్ ది యాక్టర్స్ వర్క్. ఇప్పుడు నాకు సెన్సిటివిటీ పెరిగింది. అంటే అట్లీస్ట్ అంటే క్యారవాన్ ఉన్నా ఏమున్నా కంఫర్ట్ ఉంటుంది యాక్టర్కి, కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 100 మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఇట్స్ ఈజీ టు సిట్ ఇన్ దట్ చైర్ అండ్ డూ ఇట్. ఆ జడ్జ్మెంట్లో మనము తెలిసి తెలియనట్టు అది చెప్పడం, ఆ మూడ్లో ఉండి చేయడం అన్నది ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని ఇప్పుడు తెలిసింది నాకు మెల్లిమెల్లిగా. అంటే నేను ఆ రోజు చాలా ఫీల్ అయిన రోజు కూడా అదేనండి. తనకి చాలాసార్లు చెప్పాను, సజీవ్ కూడా ఏడుస్తున్నాడు ఈ సైడ్. నాకు ఎందుకంటే నాకు తనకు వాటర్ అంటే భయం నాకు ఆ మూమెంట్లో తెలియదండి.
అదేం రోప్స్ కట్టారా పురుకసలా ఉన్నాయి, అది ఏంటి నాకే డౌట్గా ఉంది. జస్ట్ వాటర్ లెవెల్ డెప్త్ అండి. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే చాలా మంది తెలుస్తుంది అక్కడ రాజమండ్రి దగ్గర. పీపుల్స్కి ఎంత అంటే 30 to 40 feet హైట్ ఉంటుందండి. ఫుల్ గాలి వస్తూ ఉంటుంది. ఎంత రోప్ కట్టినా ఇలా మూమెంట్ బాడీకి తెలుస్తుంది అనమాట, రైట్. గాలి వచ్చి తగిలేదు అనమాట. ఆ మూమెంట్లో మిట్ట మధ్యాహ్నం ఎండ మేలో చేసాం కరెక్ట్గా. నా బాగు మేలో అది ఏప్రిల్ ఎండింగ్లో చేసాం. ఏప్రిల్లో ఫుల్ ఎండ, చెప్పులు లేకుండా నిలబడ్డాడు, కాళ్ళు ఎర్రగా అయిపోయినాయండి. అంతా అయిపోయినాయి. ఇంకొక షాట్ తీయాలి, వెళ్ళిపోయాం క్యారవాన్లో. అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అన్న సీన్లు చేస్తే ఈవినింగ్ చేసుకుందామని వచ్చి అనుకున్నా. నాకు మా శివగారు ఆయన ఉంటారండి, బాగా కో డైరెక్టర్. ఆయన వచ్చి ఇలాగ ఈషా గారికి వాటర్ అంటే భయం అంట, కాళ్ళు ఎర్రగా అయిపోయాను సజీవ్ అని అంటే నేను షాక్ అయిపోయా. ఏంట్రా బాబు ఇలా అంతా ఓకే సారీ చెప్పి పెద్దవాళ్ళే అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి ఏదో ఒక షాట్ ఉందండి ఒక సజీవ్ చేద్దామని అన్నారు. నాకు అది అంతే ఏం లేదు, నుంచినంత సేపు నన్ను వదిలేస్తేనే పోతా, నాకు భయంగా ఉందని ఉండింది. అంటే అప్పుడు నా కళ్ళలో నీళ్ళు గిర్ర తిరిగినాయండి. ఓకే, మరి మనం ఇంత సాటిస్ఫైలా బిహేవ్ చేస్తున్నావా అన్న ఫీలింగ్ వచ్చింది. ఉంది సజీవ్ లోపల మీలో కొంచెం సజీవ్ అని చాలా ప్రశాంతంగా వినపడుతుంది, కానీ సౌండ్ అది ఉంది సజీవ్ లోపల.